అందరికీ నమస్తే అండి. కడపలో జరిగిన ఒక హత్య కేసు విచారణ చాలా లోతుగా వెళ్తోంది. ఈ కేసు విచారణలో వైసీపీ నేతల ప్రమేయం చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయటకొస్తోంది. కానీ హత్యకు గురైన పెద్ద దస్తగిరి భార్య వెల్లడించిన వివరాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. సో దీంతో రాజకీయంగా ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే నిజానికి పెద్ద దస్తగిరి కేసు మొదటి నుంచి మనం చూసాం. సో కడపలో ఉన్న వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి అండ్ పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి ఇద్దరి మీద కూడా కొంతమంది 6వ తేదీన వాళ్ళ మీద దాడులు చేశారు. ఇద్దరు దాడికి గురవడంతో కడప రిమ్స్లో వెళ్ళి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న సమయంలో ఇంకొంతమంది వెళ్ళి దస్తగిరిని చంపేశారు, పెద్ద దస్తగిరిని చంపేశారు. సో ఈ కేసులో గంజాయి ముఠా పని అని వైసీపీ మీడియా అండ్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. సో గంజాయి ముఠా బరి తెగించింది, పోలీసులు నిర్లక్ష్యం వహించారు, సో పెద్ద దస్తగిరికి రక్షణ కల్పించలేకపోయారు, అది ఇదని పెద్ద ప్రచారం జరిగింది. సో కడప పోలీసులకు ఎందుకో అనుమానం కలిగింది. నిజానికి గంజాయి ముఠా పెద్ద దస్తగిరిని ఎందుకు చంపుతారు? అతను వైసీపీ కార్యకర్త కదా, వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం అని చెప్పి పోలీసులు డెప్త్గా వెళ్ళేసరికి ఎవరైతే ఈ 10 మంది నిందితులు ఉన్నారో వాళ్ళ ఫోన్ కాల్స్ డేటా అండ్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, వాళ్ళతో తరచూ మాట్లాడింది బండి నిత్యానందరెడ్డి గారు, కడప డిప్యూటీ మేయర్, కడపలో డిప్యూటీ మేయర్ అనమాట, మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీలో కీలక నేత కడప నియోజకవర్గంలో. సో ఆయన వైసీపీ పెద్దలకు కూడా చాలామందికి సన్నిహితుడిగా ఉన్నాడు. సో ఈ పెద్ద దస్తగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నిత్యానందరెడ్డి తనకున్న అధికార బలంతో అతనికి సహకరిస్తుంటాడు. ప్రభుత్వపరమైన భూములు, వివాదాస్పద భూముల్లో చేస్తుంటాడు. అంటే ఇద్దరి మధ్య కొన్ని కోట్ల లావాదేవీలు ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం. ఈ లావాదేవీల్లో తేడాలు రావడం వలన, ఇద్దరి మధ్య వివాదం జరగడం వలన, విభేదాలు రావడం వలన అవి తారస్థాయికి చేరి నిత్యానందరెడ్డి ఇలా మనుషులను పెట్టి పెద్ద దస్తగిరిని వేయించేశాడు అనేది పోలీసులు ప్రాథమిక విచారణలో బయటకు వచ్చింది. సో దీంతో నిత్యానందరెడ్డిని అరెస్ట్ చేస్తే ఇంకా విషయాలు బయటకు వస్తాయని చెప్పి అతను అరెస్ట్ చేయడానికి చూస్తే అతను పరారీలో ఉన్నారు. అతను విదేశాలకు పారిపోవాలని చూస్తే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతానికి అతను ఎక్కడున్నారనేది ఆచూకీ అయితే తెలియదు. సో ఇది ఇలా ఉంటే నిన్న పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి అసలు నా భర్తకు వైసీపీకి సంబంధం లేదు, నా భర్తకు నిత్యానందరెడ్డికి అసలు వివాదాలు లేవు, ఈ కేసుకి రాజకీయానికి సంబంధం లేదు, సో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి, అసలు ఎవరి బినామీ కాదు, నా భర్త ఎవరి బినామీ కాదు, ఒక సాధారణ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అని ఆమె విరుద్ధమైన వాస్తవాలు చెప్పారు. ఇక్కడ పోలీసు విచారణలో నిత్యానందరెడ్డి ఫోన్ కాల్స్ డేటా మొత్తం బయటకు వచ్చింది. ఎవరైతే పెద్ద దస్తగిరిని చంపేశారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ ఫోన్ కాల్ డేటాలో నిత్యానందరెడ్డితో తరచూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. అందుకు నిత్యానందరెడ్డి మీద అనుమానాలు మొదలై అతన్ని అరెస్ట్ చేయాలని చూస్తే ఈ దస్తగిరి ఇంట్లో చూస్తే 100 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు కొన్ని నిత్యానందరెడ్డి గారికి లింకులు ఉన్నట్టుగా గమనించాయి. సో అందుకు ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం కేసు ఒక కంక్లూజన్కి వస్తుందని పోలీసులు భావించారు. సో ఇంకా వైసీపీ మీద విపరీతమైన ప్రెజర్ వచ్చేస్తుంది. ఎందుకంటే చనిపోయింది వైసీపీ కార్యకర్త, ఆరోపణలు ఎదుర్కొంటుంది వైసీపీలో కీలక నాయకుడు, అండ్ అందులో పాల్గొన్నది కూడా వైసీపీ కార్యకర్తలే. ఎవరైతే అతన్ని చంపేశారో వెళ్ళి, ఎవరైతే గంజాయి ముఠా అని ఈ వైసీపీ మీడియా ప్రచారం చేసిందో వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే. అంటే అందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. దాంతో విపరీతమైన ప్రెజర్ ఆ పార్టీ మీద క్రియేట్ అయ్యి నిన్న దస్తగిరి భార్య ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వైసీపీకి ఒక రకంగా ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అయితే సరే, ఎవరి బినామీ కాదనుకుంటే మరి 100 కోట్ల ఆస్తుల లావాదేవీలు వాళ్ళ ఇంట్లో ఎందుకున్నాయి? అంత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ అతను చేస్తున్నాడా? అండ్ నిందితుల వాంగ్మూలం కానీ, నిందితుల ఫోన్ కాల్స్ డేటా కానీ నిత్యానందరెడ్డి గారికి ఎందుకు ఉంది? మరి నిత్యానందరెడ్డి గారు ఎందుకు విదేశాలకు పారిపోవాలని చూశారు? మరి గంజాయి ముఠా అని చెప్పి ఎందుకు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు? ఇప్పుడు వివేకానందరెడ్డి గారు జరిగినప్పుడు ఏం చేశారు? వైసీపీ సాక్షి మీడియాలో గుండుపోటు అని రాశారు. అది గుండుపోటు కాదు అని బయటకు వచ్చాక చంద్రబాబు గారు వేస్తారని చంద్రబాబు గారి మీద తోస్తారు కదా. ఆ రోజు అదే జరిగింది. 2019 మార్చి 15వ తేదీ పొద్దున్న 7 గంటలకు సాక్షి టీవీ చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి గుండుపోటుతో మరణించారని వచ్చింది. అలాగే ఇప్పుడు గంజాయి ముఠానే వేస్తారు, గంజాయి ముఠా మీదతో వచ్చారు.
వాళ్ళు కాస్త వైసీపీ కార్యకర్తలని తెలియడంతో అసలు వైసీపీ నిత్యానంద రెడ్డి గారికి ఆయనకి ఏం గొడవలు లేవని చెప్పి భార్య చెప్తున్నారు. సో భార్యకి ఎవరైనా చెప్పించారా? ఇది రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉండటంతో అంతా ఆ పార్టీ వల్ల ఉండటంతో ఇది మన ఇంటి వ్యవహారం, మనం చక్కదిద్దుకుందాం, సో ఇది పార్టీకి డ్యామేజ్ కలగకూడదని చెప్పి ఆమె చేత ఏమైనా చెప్పించారా? అసలు 100 కోట్ల లావాదేవీలేంటి? ఈ ఫోన్ కాల్స్ డేటా ఏంటి? ఇదంతా కూడా చాలా కీలకమైన ప్రశ్న, చిక్కుముడలు ఉన్న ప్రశ్నగా మారింది. సో ఆమె వాంగ్మూలం కూడా మనం కొట్టిపడేయలేం. సో ఆమె చెప్పిన వెర్షన్ కూడా పోలీసులు ఖచ్చితంగా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా నిత్యానంద రెడ్డి గారికి, దస్తగిరికి వివాదాలు ఉన్నాయా లేవా, ఈ 100 కోట్ల విషయాలేంటి, ఇది మొత్తం కూడా చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసులు మాత్రం కత్తి మీద సాము లాంటిది ఈ కేసు దర్యాప్తు. థ్యాంక్ యూ.